హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు పావ్ బాజీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. కర్రీ ఒకటి మనం చేసి పెట్టుకున్నామంటే 5 మినిట్స్లో అయిపోతూనే ఉంటాయి. చాలా బాగుంటుంది, ఒకసారి చేసి చూడండి. దీనికి నిమ్మకాయ, ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకొని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం కడగనివ్వాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్పు, మీడియం సైజ్ది ఒకటి అనుకోండి, ఇవి వేసుకోవాలి. అరకప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్, క్యాప్సికమ్ కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఇలా కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి ఇలా పచ్చివాసన పోయింది కదా, ఒక 2 మీడియం సైజు ఎర్రటి టమాటోలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు చక్కగా కలుపుకొని మూత పెట్టి టమాటో కొంచెం మెత్తబడే వరకు మనం ఉడికించుకోవాలి. టమాటో ముక్కలు ఇలా మెత్తబడినాయి కదా కొంచెం, ఇప్పుడు ఇందులో కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను. ఇవి కూడా ఇందులోనే మగ్గిపోతాయి. ఒక పావు స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ పావ్ భాజీ మసాలా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తినే కారానికి సరిపోయినట్టు కారం వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూనే వేసాను, ఎందుకంటే మన పావ్ భాజీ మసాలాలో కూడా కారంగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. నేను అది ఇంట్లోనే తయారు చేశాను పావ్ భాజీ మసాలా. కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది చక్కగా కలిపి మూత పెట్టి మనం కొంచెం ఈ కూరగాయల మిశ్రమం అంతా ఉడుకుతుంది, ఆయిల్ పైకి వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. మూత పెట్టి మళ్ళీ బాగా మగ్గించుకోవాలి. ఇలా టమాటా మగ్గి నూనె అంతా పైకి తేలుతుంది కదా, ఇప్పుడు మనం ఇందులో కూరగాయల మిశ్రమం ఒక 2 ఆలు వేసాను, పావు కప్పు బఠానీ, క్యారెట్, బీన్స్ కలిపి ఒక పావు కప్పు, ఇవన్నీ కొంచెం వాటర్ పోసేసి కుక్కర్లో ఒక గిన్నెలో పెట్టేసి ఉడికించుకున్నాను. డైరెక్ట్గా కాకుండా కుక్కర్లో అడుగున నీళ్ళు పోసేసి పైన ఒక గిన్నెలో పెట్టేసి మెత్తగా ఉడికించుకున్నాను. ఇంకా మెత్తగా కావాలంటే మనకు మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు, కానీ కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉడికిన మిశ్రమం అంతా మనం ఇందులో వేసుకోవాలి. ఇది చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఉడికింది కదా, ఇలా మెత్తగా ఉండాలి, ఇంతవరకు జారుడుగా చాలు అంటే ఇలాగే ఉంచుకోవాలి. మనం కొంచెం లేటుగా తింటాం అనుకుంటే ఇది మళ్ళీ గట్టి పడుతుంది. ఇంకొంచెం వాటర్ పోసుకొని కొంచెం పలచగా చేసుకోవాలి. మనం చేయగానే తింటాం అనుకుంటే మాత్రం ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి.
మూత పెట్టేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి ఆ వెన్న అనేది కరిగిపోతుంది. పావు బాజీ మసాలా కర్రీ రెడీ. ముందుగా ఈ పావు బన్ ఉంటుంది కదా, దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కొంచెం ఇలా ఉంచేసి ఆ తర్వాత వేడెక్కిన పెనంపై మనం బటర్ వేసుకోవాలి. బటర్ కరుగుతున్నప్పుడు మనం దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఇలా పెట్టేసి కాల్చుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి, బాగా కాల్చుకోవాలి. బటర్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మనం ఇలా పెడితే చెయ్యి వేడెక్కుతుంది అనుకుంటే అట్ల కాడ కానీ ఇలాంటి స్పూన్ కానీ తీసుకొని ఇలా నొక్కి పట్టేసుకుంటే చక్కగా కాలుతుంది. చూడండి చక్కగా కాలిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా కాల్చుకున్న పావు బన్స్ని మనం ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. పావు బాజీ కర్రీ చేసుకున్నాం కదా, ఈ కర్రీ పెట్టుకోండి. ఒక నిమ్మకాయ ముక్క, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పావు బాజీ రెడీ. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. మనం ఊరికే బయట తింటాం కదా చాట్స్, ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు. మనం కర్రీ చేసి పెట్టేసుకుంటే ఇవి 2-3 మినిట్స్లో అయిపోతూనే ఉంటాయి. నలుగురైనా తినవచ్చు, ఒకరి తర్వాత ఒకరు. ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టం కదా. ఇందులో కూరగాయలన్నీ వేసాం మనం. పావు బన్ అంటే మైదాతోటే, నేనైతే బయట తీసుకొచ్చిందే చేశాను, కానీ ఇందులో కూరగాయలన్నీ వేసాను. ఈ పావు బాజీ కూడా మనం బయట తింటే ఇందులో మొత్తం ఫుడ్ కలర్ వేస్తారు కర్రీలో. ఫుడ్ కలర్ అయితే అసలు వాడొద్దు అంటున్నారు కదా, వాళ్ళైతే మరి కలర్ఫుల్గా కనబడడానికి వేస్తారు. నేనైతే ఇలా ఏమీ వేయకుండానే చేస్తాను. ఒకవేళ మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటే కొంచెం ఆయిల్లో ఒక పావు స్పూన్ కారం వేసేసి వేడి చేసేసి అది వేసేయండి, కొంచెం కలర్ వస్తుంది. లేదంటే మనం కూరగాయ ముక్కలు ఉడకబెట్టుకుంటున్నప్పుడు ఒక బీట్రూట్ ముక్క అందులో వేసేసి ఉడకబెట్టి గ్రైండ్ చేసిన కలర్ వస్తుంది. ఇలాగే తినడం అలవాటు చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. మనం కలర్ఫుల్ అనేది బయటనే ఉంటుంది, కానీ ఇంట్లో మనం ఇలా చేసుకొని ఇలాగే అలవాటు చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఒకవేళ పిల్లలకి కలర్ఫుల్గా కనబడాలి బయటలాగా అనుకుంటే నేను చెప్పినట్టు ఆయిల్లో కారం వేసైనా వేయండి, లేదంటే ఒక బీట్రూట్ ముక్క అయినా వేయండి. పావు బాజీ రెడీ అయిపోయింది.